తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది కదా. తన క్యాడర్ని ఇండైరెక్ట్గా కాంగ్రెస్కి సపోర్ట్ చేసేలా చేస్తుంది అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇంకో దిక్కు సిపిఐ అయితే బహిరంగంగానే కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఏరియాలో మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ ఒకే జట్టు కింద ఒక వ్యక్తిని గెలిపించడానికి చాలా తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అక్కడ సిపిఐ పార్టీ వీళ్ళకి ప్రత్యర్థి. ఆశ్చర్యంగా ఉంది కదా. కోదాడ నియోజకవర్గంలో చిలుకూరు అనే ఒక మండలం ఉంది. ఆ మండల్ హెడ్ క్వార్టర్లో సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ సర్పంచ్ ఎలక్షన్స్లో కొల్లు పుల్లమ్మ అనే ఒక మహిళ పోటీ చేస్తుంది. వాస్తవానికి సర్పంచ్ ఎలక్షన్స్లో పార్టీల పాత్ర ఉండదు, అందరూ ఇండిపెండెంట్లే. కానీ ఈ కొల్లు పుల్లమ్మకి ఆ ఊర్లో ఉన్న కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ మూడు ఆమెకే సపోర్ట్ చేస్తున్నాయంట. సో అందరు కలిసి ఆ పంచాయతీని ఏకగ్రీవం చేద్దామని చెప్పి తీర్మానించుకున్నారు. కానీ ఇంకొక ఆమె మాత్రం అట్లెట్లా చేస్తారు, మీ ఇష్టమేనా అంతా, నేను పోటీ చేస్తా అని ముందుకొచ్చి నామినేషన్ వేసింది. ఇప్పుడు ఆమెకి సిపిఐ పార్టీ సపోర్ట్ చేస్తుంది. అదన్నమాట ఈ కొత్త రకం పొత్తుముచ్చట.